ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. కలియుగాంతానికి, మహాభారతానికి లింక్ పెట్టి నాగాస్విన్ అదిరిపోయే సినిమా తీశారని అంటున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే కల్కి సినిమా కలెక్షన్స్ లో కూడా దూసుకుపోతుంది. కల్కి సినిమాలో ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని సీన్స్ ని చూపించారు. దీంతో మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, ఉత్తర, అశ్వత్థామ పాత్రలను చూపించారు. ఉత్తరగా మాళవికా నాయర్, అర్జునుడిగా విజయ్ దేవరకొండ, కర్ణుడిగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ కనిపించారు. అయితే కృష్ణుడి పాత్రను మాత్రం ఫేస్ కనిపించకుండా కేవలం అతని ఆహార్యం మాత్రమే కనిపించేలా సీన్స్ తీశారు. కానీ కృష్ణుడి పాత్రకు డైలాగ్స్ కూడా ఉన్నాయి. అయితే కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించింది ఒక యాక్టర్ అయితే వాయిస్ ఇచ్చింది మాత్రం ఇంకో యాక్టర్. కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రలో కృష్ణకుమార్ అనే నటుడు నటించారు. థియేటర్ ఆర్టిస్టుగా పలు నాటకాల్లో నటించిన కృష్ణకుమార్ ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంటున్నారు. పలు తమిళ సినిమాల్లో నటించాడు. సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాలో పైలట్ గా కనపడ్డాడు. ధనుష్ మారన్ సినిమాలో పోలీస్ గా నటించాడు. ఇప్పుడు ఇలా కృష్ణుడి పాత్రలో కనపడి అలరించారు. మరి కల్కి పార్ట్ 2లో కృష్ణుడి పాత్ర ఉంటుందని అర్థమవుతుంది. ఇతను పార్ట్ 2లో కూడా ఉండొచ్చు. అప్పుడు ఫేస్ రివీల్ చేయొచ్చేమో అని తెలుస్తోంది. ఇక కృష్ణుడి పాత్రలో కృష్ణకుమార్ నటిస్తే వాయిస్ ఇచ్చింది మాత్రం వేరే నటుడు. తమిళ్లో ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా దూసుకుపోతున్న అర్జున్ దాస్ కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రకు తెలుగు, హిందీలో వాయిస్ ఇచ్చారు. అర్జున్ దాస్ మాస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇతని వాయిస్ బాగుంటుందని, పవర్ఫుల్ గా, గాంభీర్యంగా ఉంటుందని పలువురు అభినందించారు. అర్జున్ దాస్ వాయిస్ కి కూడా అభిమానులు ఉన్నారు. కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రకు పవర్ఫుల్ వాయిస్ ఇచ్చింది అర్జున్ దాస్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. అర్జున్ దాస్, కృష్ణకుమార్ నిన్న సినిమా రిలీజ్ అయ్యాక తమ ఇన్స్టా స్టోరీలలో నాగాస్విన్ కి, నిర్మాతలకు థ్యాంక్స్ చెప్తూ పోస్ట్ చేశారు.